వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. ఏంటి ప్లేట్ పట్టుకొని ఇంట్రో చెప్తుందని చూస్తున్నారా? ఏం లేదండి, పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, ఇక్కడైతే నానమ్మ ఫ్రెష్గా కాకరకాయలు అయితే తెంపి అప్పటికప్పుడే నిల్వ పచ్చడి అయితే పెట్టింది. ఫస్ట్ టైం తిన్నాను కానీ అసలు సూపర్ ఉంది. నేను కాకరకాయతో ఏం స్పెషల్ చేసినా తినను, చేదుంటుందని. అట్లాంటిది నాకే మస్తు నచ్చింది. నాలాగా కాకరకాయలు అస్సలే తినని వాళ్ళకి ఇట్లాంటి నిల్వ పచ్చడి చేసి పెడితే బాగా నచ్చుతుంది అని ఈ పచ్చడి రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఈసారి ఇలానే పచ్చడి పెట్టుకొని ఎలా ఉంది అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ పచ్చడి ఎట్లా పెడతారో చూద్దాం రండి. ఫస్ట్ అయితే నానమ్మ చెట్టు మీదకి వెళ్ళి కాకరకాయలు అయితే కోసుకొని వచ్చింది. ఊర్లో కాబట్టి వాళ్ళకే చెట్లు ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడే ఫ్రెష్గా తెంపుకొని అయితే పచ్చడి పెట్టుకుంటారు. సర్లే అట్లా లేకున్నా కూడా మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని అయితే పచ్చడి పెట్టుకోవచ్చు. కాకరకాయలను తీసుకొని రౌండ్గా లేదంటే స్ట్రైట్గా అయితే కట్ చేసుకుంటూ ఉప్పు నీళ్ళల్లో వేయాలి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత అవే ఉప్పు నీళ్ళల్లో మంచిగా వాష్ చేసుకొని చిల్లులు ఉన్న గిన్నెలో వేసుకొని నీళ్ళంతా అడిచేదాకా ఉంచేసుకోవాలి. దాని తర్వాత ఇంకా మనం మంచి ఎండ కొట్టే టైంకి అయితే ఈ కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని క్లాత్ పైన అయినా ఏదైనా కవర్ పైన అయినా ఇట్లా పరిచేయాలన్నమాట. మంచిగా ఎండకి ఎండేటట్టు అన్నీ విడివిడిగా అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదా ఒక్క రోజులోనే ఎలా ఎండిపోయాయో. పొద్దున వేస్తే సాయంత్రం కల్లా మంచిగా ఎండిపోయినాయి. ఎండిన తర్వాత ఇంకా వేడి వేడి నూనెల్లో అయితే ఈ కాకరకాయ వక్కల్ని వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. అయితే ఈసారి చెట్టుకైతే చాలా తక్కువ కాకరకాయ వెళ్ళడంతో అయితే కొంచెమే అవుతుంది పచ్చడి. ప్రతిసారి అయితే కేజీ 2 కేజీల దాకా వెళ్తే అంత మనం పచ్చడి పెట్టేది నానమ్మ. సరే కొద్దిగా అయినా మంచిదే, 1 వీక్ 10 డేస్ అయినా తింటారు కదా అని చెప్పేసి అయితే పెడుతుంది. చూసారు కదా, అలా అయితే ఫ్రై చేసుకొని అదే బ్యాండీలో తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లోనే జీలకర్ర, ఎల్లిపాయలు, కొన్ని మెంతులు, ఇంకా ఎండుమిర్చి గింజలు కూడా వేసేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారేదాకా సైడ్కి పెట్టాలి. చల్లారిన తర్వాత తగినంత కారం, డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పౌడర్, ఇంకా సాల్ట్, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చూసారు కదా, కారం అవన్నీ ఆయిల్లో కలిసేటట్టు కలుపుకున్న తర్వాత దాంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ వక్కలు కూడా దాంట్లోకి వేసేసి అయితే కలుపుకొని మన జాడీలోకి అయితే వేసుకోవాలన్నమాట. జాడీలో వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి జాడీ కొంచెం పెద్దదైనా పచ్చడి కొంచెం తక్కువైనా జాడీలోనే వేసాము. మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ పచ్చడిలో అయితే మెయిన్ నిమ్మకాయ రసం అనమాట. నిమ్మకాయ రసం చాలా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకా మన కాకరకాయ పచ్చడి అయితే 5 నిమ్మకాయలను అయితే ఇలా నానమ్మ పిండింది. గింజలు కొన్ని బయట పడ్డాయి, కొన్ని జాడీలో పడ్డాయి. సో అది లైట్ తీసుకోండి, మనం వచ్చినప్పుడు పక్కన పెట్టుకుంటే అయిపోతుంది. సో 5 నిమ్మకాయలను కూడా అందులో విండేసి అయితే జాడీ క్లోజ్ చేసి ఒక 2-3 డేస్ అయితే సైడ్కి పెట్టేసి ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ ఇట్లుంటుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. కాకరకాయ అంటే కొంచెమన్నా చేదు ఉంటుందిలే అని అనుకున్నాను, కానీ తిన్న తర్వాత నా ఆలోచన తప్పని అయితే అని అర్థమైంది. అసలు చేదే లేదు. నిమ్మకాయలు పిండాం కాబట్టి ఆ పులుపుతోని చేదైతే బ్యాలెన్స్ అయిపోయిందని అనిపించింది నాకైతే ఈ కాకరకాయ పచ్చడి మస్తు నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఈ రెసిపీని అయితే షేర్ చేశాను. ఈసారి కాకరకాయ నిల్వ పచ్చడి మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.